నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదంతో ప్రధానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపనుంది మంత్రివర్గం. 16వ ఎస్ఐపిబిలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపనున్నారు. 31 ప్రాజెక్టులు 39,436 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలుపనున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలుపనున్నారు. ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఏర్పాటు ఆర్డినెన్స్కు ఆమోదం తెలుపనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనుంది కేబినెట్. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలుపనుంది ఏపీ కేబినెట్. ఈరోజు ఏపీ కేబినెట్ తీసుకునే పలు అంశాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, నేడు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతనైతే ఏపీ కేబినెట్ ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో సమావేశం కానున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ లో అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత ఏదైతే ఆమోదం తెలిపిందో దీనికి సంబంధించి ధన్యవాదాలు తెలపనుంది. ఫస్ట్ ముందస్తుగా కేబినెట్ అయితే తర్వాత 16వ ఎస్ఐబిపి సమావేశం ఏదైతే ఉందో, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిసిటీ బోర్డు సమావేశం ఏదైతే ఉందో, ఈ పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏదైతే కేబినెట్ కూడా ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు 31 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 31 ప్రాజెక్టులు, అదేవిధంగా 39,436 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది ఏపీ ప్రభుత్వం. దీంతో పాటు ఏదైతే అమరావతికి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ 3 సంస్థలకు ఏర్పాటు చేసిన ఏర్పాటుకు ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు ఫీజు రెగ్యులరిటీ ఏదైతే ఉందో కమిటీకి సంబంధించి ఎఫ్ఆర్సి ఏర్పాటు ఆర్డినెన్స్ కు ఆమోదం కూడా ఏపీ కేబినెట్ అయితే తెలపబోతుంది. దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులన్నిటిపైన కూడా కేబినెట్ చర్చించబోతుంది. దీంతో పాటు ఏదైతే పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ ముందుకు వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. అమరావతి నిర్మాణంలో వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే 2027 నిర్దిష్ట లక్ష్యాన్ని గడువు కల్లా పూర్తి చేయాలి, అమరావతి నిర్మాణాల్లో పూర్తిగా అంటే సగభాగాన్ని పూర్తి చేసి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ భవనాలన్నిటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా నేడు కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.